అమెరికా అధ్యక్ష ఎన్నికలకు జరుగుతున్న పోరు రసవత్తర స్థాయికి చేరుకుంది. ప్రైమరీలలో బైడెన్, ట్రంప్లు విజయాన్ని సాధించి అధ్యక్ష పదవి ఎన్నికకు తుది అభ్యర్థులుగా ప్రకటింపబడిన తర్వాత పలు అంశాలపై ఇరువురి మధ్య ఆసక్తికరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నో కేసులు అమెరికా చరిత్రలోనే ఒక దేశాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిపై ఎన్నో కేసులు, అభియోగాలు నమోదైన వేళ వాటిపై కోర్టుల్లో సుదీర్ఘ విచారణ కొనసాగుతున్న సందర్భంగా ఆ ఆటంకాలన్నింటినీ దాటుకొని ఒకానొక స్థాయిలో అసలు అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ట్రంప్కు అర్హత ఉంటుందా, కోల్పోతుందా అన్న మీమాంస నుండి బయటపడి ట్రంప్ ఈరోజు అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మరోమారు డెమోక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. వీరిరువురి మధ్య గత వారం CNN నిర్వహించే చర్చా కార్యక్రమం జరిగింది. ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా దేశంలోని ప్రముఖమైన ఛానళ్లు నిర్వహించే చర్చలో అభ్యర్థులు నేరుగా ఒకరి ప్రశ్నలకు ఒకరు సమాధానాలు ఇవ్వడం, చర్చలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మొట్టమొదటి చర్చా కార్యక్రమం CNN నిర్వహించింది. ఆ చర్చలో అటు ట్రంప్, ఇటు బైడెన్ ఇరువురు పాల్గొన్నారు. వీరిరువురు మధ్య జరిగిన చర్చలో లేవనెత్తబడిన పలు అంశాలు ఒక రకంగా చూస్తే ఇరువురిలోనూ ఒక ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసేలా ఉండగా, అంటే ఇజ్రాయెల్లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితికి ఇరువురి అభిప్రాయాలు ఒకేలాగా ఉన్నాయి. యుక్రెయిన్కు సంబంధించి కొంత విభేదాలున్నా ఒకే రకమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇలా పలు అంశాలపై వీరిరువురి మధ్య కొంత ఏకాభిప్రాయం ఉన్నట్లు కనిపించినా కీలకంగా వాటిని అమలు చేసే తీరుపై అటు ట్రంప్, బైడెన్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అలానే ఇమిగ్రేషన్కు సంబంధించిన అంశాలపై ట్రంప్ గతంలోలా కాకుండా ఇంకా ఒక అడుగు ముందుకు వేసి తమ దేశంలోకి వలస రావాలనుకునే వారికి, ముఖ్యంగా విద్యార్థులకు ఊరట కల్పించే ప్రయత్నం చేశారు. వారి కుటుంబాలకు ఊరట కల్పించే ప్రయత్నం చేశారు. దీంతో ఇమిగ్రేషన్లో కూడా ఒక రకంగా ఈరోజు ట్రంప్, బైడెన్ విదేశీయులను దేశంలోకి ఆహ్వానించే, అంటే ఇమిగ్రెంట్స్ను తీసుకునే విధానంలో ఒకరికంటే తాము ఒకరు గొప్పవారం అనే విధంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ వీరిరువురి మధ్య ప్రధానంగా ఈరోజు కనపడుతున్న ఒక పెద్ద తేడా ఏమిటంటే, ఈ ఇరువురు అభ్యర్థులు 70 సంవత్సరాలు పైబడిన వారే. అయితే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ వయసు మీద పడిన వ్యక్తిగా స్పష్టంగా అన్ని డిబేట్లలోనూ అన్ని కార్యక్రమాల్లోనూ కనిపిస్తున్నారు. ఆయన మాట్లాడే విధానంలో కానీ, ఆయన నడకలో కానీ ఇతరత్రా కూడా ఆ మాటలు తడబడుతున్నాయి. పలు సందర్భాల్లో ఆయనకు వయసు మీద పడిన ప్రభావం ఎక్కువగా ఉందని, ఆయన అంత యాక్టివ్గా ఉండడం లేదని, కొంత ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు ఆయనకు ఎదురవుతున్నాయనే అంశం ఈరోజు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. అదే అంశం ఈ ఇరువురు నేతల మధ్య జరిగిన మొట్టమొదటి చర్చలో కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. ట్రంప్ ఎంతో ఉత్సాహంగా, దూకుడుగా, ఆవేశంగా నవ యువకుళ్ళ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ఎదురు దాడి చేస్తూ, తాను ప్రశ్నలు వేస్తూ కనిపిస్తూ ఉంటే బైడెన్ వైఖరి అందుకు భిన్నంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఆయన తడబడ్డం, కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడ్డం, కొన్ని సందర్భాల్లో సరిగ్గా తాను చెప్పాలనుకున్నది వ్యక్తం చేయడంలో కొన్ని ఇక్కట్లు ఎదుర్కోవడం, ఇవన్నీ చూస్తే వయసు మీద పడిన బైడెన్ రాబోయే రోజుల్లో మరో 4 ఏళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా ఉండడానికి అర్హత ఉందా లేదా అన్న రీతిలో ఈ చర్చలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపించింది. ఇలాంటి స్థితిలో అమెరికా ప్రజలు, ముఖ్యంగా అమెరికా ఓటర్లు వీరిరువురిలో
ఎందుకంటే ఎవరి వైపు మొగ్గు చూపుతారనే విషయాన్ని పరిశీలిస్తే అమెరికా ప్రజలు ఎప్పుడూ కూడా తమ అధ్యక్షుడు ఉత్సాహంగా, అనారోగ్యం లేకుండా, స్పష్టంగా తన అధికారాన్ని ప్రదర్శించగలిగే వ్యక్తి అయి ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే అమెరికా ప్రజలలో ఉన్న ఒక ఆధిపత్య ధోరణి, తాము ప్రపంచాన్ని లీడ్ చేస్తామన్న ఒక ఆధిపత్య ధోరణి తమ అధ్యక్షుల్లో ఉండాలని కోరుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో బైడెన్, ఇంకా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది, బైడెన్ ఇలా బలహీనంగా, మానసికంగా కొంత ఇబ్బందులతో కనిపిస్తే మాత్రం అది ట్రంప్కు అడ్వాంటేజ్గా మారుతుంది. ఇప్పటికే మొట్టమొదటిసారి ప్రస్తుత అధ్యక్షుడి కన్నా ట్రంప్కు ఎక్కువ ఆదరణ లభిస్తోందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి బైడెన్కు ఎదుర్కోవడం, దానివల్ల కొంతమేర డెమోక్రేట్లు వెనకబడే ప్రయత్నం మనకు కనపడుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కావడానికి ఇంకా సమయం ఉంది. ఈలోగా వీరిరువురి మధ్య జరిగే ఈ పోరు ఎంతో ఆసక్తి రేకెత్తించనుంది. ఎవరు గెలుస్తారనే దానిపై అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వారి ప్రతి చర్యను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు.